శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. సార్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది అక్రమ సంబంధం పెట్టుకో బిగ్ బాస్ పట్టుకో, బూతు మాటలు మాట్లాడు బిగ్ బాస్లోకి వెళ్ళవచ్చు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయి బిగ్ బాస్లో నిన్ను పిలుస్తారు బిగ్ బాస్ ఈవెంట్కి, ఇలాంటి అనేది వినిపిస్తుంది సార్. అసలు బిగ్ బాస్లో కంటెస్టెంట్ల ఎంపిక ఎలా జరుగుతుంది సార్? ఎందుకంటే దీనికి ఉదాహరణ కూడా కొంతమంది చెబుతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్లో కంటెస్టెంట్లుగా చేసిన వాళ్ళు పలానా జరిగినాయి దీనికి సాక్ష్యం ఇదే అనే పాయింట్లో కూడా ఆడియన్స్ మాట్లాడుతున్నారు. ఈ అక్రమ సంబంధాలు, బూతు మాటలు, అర్ధనగ్న ప్రదర్శనలే కాకుండా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని బిగ్ బాస్ పిలుస్తుంది. మంచిగా రీల్స్ చేసేవాళ్ళు, పద్ధతిగా మాట్లాడే వాళ్ళని బిగ్ బాస్ ఎంకరేజ్ చేయట్లేదు అనే వాదనని మీరు ఏకీభవిస్తారా? అటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అని మంచి వాళ్ళని తీసుకోకపోవడం కూడా ఏం లేదు. ఇప్పుడు బాబు గోగినేని లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అన్నీ అదే కోణంలో ఉండక్కర్లా. కొంతమంది ఆ కేటగిరీ, కొంతమంది ఈ కేటగిరీ, అన్ని రకాల కలయికే ఈ బిగ్ బాస్ అని చెప్పొచ్చు. ఓకే. సో వీళ్ళకి ఒక కోటా ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. సో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక రకంగా నువ్వు ఒక విక్టిమ్ అయి ఉండాలి. నీ మీద ఏదో దాడి జరిగో, లేకపోతే నిన్ను సోషల్ మీడియాలోనో దేంట్లోనో ట్రోల్ చేసో విపరీతంగా నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ అయి ఉండాలి. నువ్వు రైటా రాంగా అనే కోణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ బిగ్ బాస్ అనమాట. అలా నువ్వు అక్కడ స్టేజ్ మీదకి వచ్చి నేను రైటు, నేను రాంగ్, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ చెప్పినా కూడా అది కూడా చల్లదు అనమాట. అక్కడ వేరే సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి, బిగ్ బాస్ అంటే అబ్సెషను, ప్యాషను, అసలు అది ఒక్క సెకండ్ కూడా ఆగకుండా చూసేదాన్ని. లేకపోతే ఆ టైంలో అక్కడ నేను ఎందుకు లేను, నేను ఉంటే ఇలా చేసేవాడిని కదా అని రకరకాలుగా అనుకొని ఎప్పటికైనా సరే బిగ్ బాస్కి వస్తే ఒక్కొక్కళ్ళ ఆట తీసి ఆడి అసలు ఆట అంటే ఇదిరా అని చూపిద్దామని నేను వస్తున్నానని చెప్తే దా పక్కన కూర్చో అంటారు. సో కాకపోతే సెలక్షన్లో మాత్రం ఇటువంటివి మనం చూసాం. ఒకళ్ళని కాదు, మీరు గమనిస్తే గత 4-5 సీజన్స్లో మీకే తెలుస్తాయి కొన్ని పేర్లు. లైక్ ఈ సీజన్లో ఈ రాతోడిని పిలవాలని అనుకుంటున్నారు అన్నట్టుగా మనకి ఆదిరెడ్డి కూడా కామెంట్ చేశారు. సో ఇదే ఒక క్వాలిఫికేషన్ అయిపోయిందా అంటే అది కూడా కేటగిరీ కరెక్ట్గా గమనిస్తే గత 5-6 సీజన్స్లో ఉన్న పేర్లు నాకు కొన్ని గుర్తుంటే, అంటే వాళ్ళు నిజంగా అది చేశారా లేదా పక్కన పెడితే అలా చేశారు అని ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియాలో ఇలా చేశారని చెప్పి. ఇప్పుడు ఆ రాతోడు అనే అమ్మాయి, ఆయన సాయి అనే అబ్బాయితోటి ఒక లాడ్లో ఉంది. బట్ లోపల వాళ్ళే అది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. బట్ ఉన్నంత మాత్రాన అదే జరిగింది అని ఎవడు ఘంటాపదంగా కూడా చెప్పలేడు. బట్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లో ఓకే అని చెప్పచ్చు. కానీ ఈ కోణంలో ఏంటంటే పబ్లిసిటీ గట్టిగా జరిగింది. అవును, ఎప్పుడు కాదనట్ల, అది జరగలేదని వీళ్ళు చెప్పట్లే కనీసం. అరే మేము బర్త్డే కేక్ కటింగ్ కోసం వచ్చాము కోర్టు సినిమాలో లాగా, లేకపోతే ఎందుకు వచ్చాము మేము వేములాడికి ఎందుకు వచ్చాము, పోరగాడిని తీసుకొచ్చినాము, వేములాడ వద్దంటే ఏములాడ పోతాడు అంటే పోరగాని గుండు ఆడ గీకిస్తానంటాడే అన్నట్టుగా. సో తోడుకి పిలిచాను, రాతోడు అని ఎట్లాగో పెట్టుకుంది కాబట్టి రాతోడు అంటే తోడుకి వచ్చింది కాబట్టి ఇలా పిలిచాను. ఏదో ఒకటి చెప్పుడు ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఏం చెప్పని పక్షంలో మౌనం అంగీకారమే అనే టైప్లో ఓకే అవును అయితే ఏంటి నెక్స్ట్. ఇప్పుడు ఈ పబ్లిసిటీ జరిగింది ఈవిడ మీదే కాదు, రీతు చౌదరి మీద, తర్వాత ఇంకెవరున్నారు, అశురెడ్డి ఉండే, ఇంకెవరున్నారు, అఫ్కోర్స్ దివ్యల మాదిరి ఇలాంటి వాళ్ళు ఓపెన్గానే. అంటే ఇక్కడ పతి పత్ని ఔర్ ఓలో ఆ ఓ ఉందే, ఆ ఓకే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయన మీద కేసు పెట్టి చేసి పతి పత్ని కాకుండా ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఓని రా పక్కన కూర్చో అంటారు అనమాట. సో బేసికల్లీ ఇది ఒక కేటగిరీ ఉందని ఒకటి అర్థం అవుతుంది ఇవన్నీ చూస్తే. ఇంకెవరన్నా మిస్ అయ్యానా నేను పేర్లు? వీళ్ళందరి మీద గట్టిగా ఆరోపణలు ఉన్నాయి. ప్రూవ్ అయ్యాయి లేదా పక్కన విషయం. సోషల్ మీడియాలో వీళ్ళ మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సో మేబీ మీరు అలా చేసినా చేయకపోయినా అలాంటి ఆరోపణలు అయినా సరే మీ మీద ఉన్నా కూడా యు ఆర్ ఎ ఛాన్స్.
సార్ ఈ పాపం వీళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన లేడీస్ ఎవరైతే ఉన్నారో అశు రెడ్డి గారు కావచ్చు, రీతు చౌదరి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన కావాలనే బ్లేమ్ గేమ్ ఏమైనా జరిగిందా? లేకపోతే నిజంగానే వీళ్ళు తప్పు చేసినట్లా? అసలు ఏంటి జరిగింది సార్? ఎవరికి ఇప్పుడు నువ్వు నేను ఆ రూమ్లో లేము. ఇప్పుడు రీతు చౌదరి విషయానికి వస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి ఏదో అర్ధరాత్రి పూట ఆ అపార్ట్మెంట్కి నడుచుకొని వెళ్తున్నారు ఆ ఫ్లాట్లో. మళ్ళీ అక్కడ బర్త్డే కేక్ కటింగో లేకపోతే ఏదో డిస్కషనో ఏదైనా అయి ఉండొచ్చు కదా. మనం దాన్ని అక్కడ వెళ్ళారు కాబట్టి అదే 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 అనుకోవడం లేదు. మేబీ ఇంకా కొంతమంది ఉండొచ్చు కదా రూమ్లో, మనకు తెలియదు. బట్ ప్రచారం అయితే అది జరిగింది కదా గట్టిగా. సో ఎవరికి మనం ఇది అని జడ్జి చేయలేము, కానీ గట్టిగా లోకం కోడి కూసింది ఆ కోణంలో. చలో చలో బిగ్ బాస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద రీసెంట్గా బాగా ట్రోల్స్ అవుతున్నాయి, చాలా నెగిటివిటీ కూడా వస్తుంది సార్. అంటే పిలిచి కంటెస్టెంట్ని అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. రీసెంట్గానే బాలు గారిని అనకూడని మాట కూడా జడ్జెస్ అన్నారు అని కూడా చాలా సందర్భాలు చెప్పడం కూడా జరిగింది. ఏంటి సార్ ఈ జడ్జిలు ఏ కోణంలో చూడాలి మనం? అనకూడని మాట కాదు, అనకూడని మాట అనకూడదు. నేనేమంటానంటే ఒక ప్రశ్న, అది ఆయన మీద కొంతమందికి ఉన్న డౌట్. ఇప్పుడు బిందు మాధవ్ గారు అడిగిన ప్రశ్న ఏంటి, మీరు ట్రాన్సా అంటే చాలా మందికి ఆ డౌట్ ఉండేది. ఆయన ఎందుకంటే ఆ టైప్లో రీల్స్ పెడతారు కాబట్టి నాకు కూడా ఉండే, టు బి ఆనెస్ట్ నాకు కూడా ఉండే. కానీ సో ఆవిడ అడిగింది, చాలా మందికి ఉన్న డౌటే ఆవిడ అడిగింది. అలాగే నవదీప్ అడిగింది కూడా, మిమ్మల్ని పంపిస్తే సభ్య సమాజానికి నేను ఏ సందేశం ఇస్తున్నట్టు అన్నప్పుడు ఆయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆవిడికి సమాధానం చెప్పాడు కదా, నువ్వు ట్రాన్స్ అంటే కాదు నేను మేలే అని చెప్పాడు, దీనికోసం పొట్టకోటి కోసం ఇటువంటివి చేస్తాను. అలాగే ఆ సమాధానం గుడ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే చెప్పాలి. నాలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే ఈ డ్రగ్స్కో లేకపోతే ఇంకోటికో బెట్టింగ్ యాప్స్కో వీటికి నేను ఏ రోజు కొమ్ముగాయలేదు. సో నేను కొంతమందికి సహాయం చేశాను. ఇటు అంటే మెయిన్ పాపులరే, సెలబ్రిటీ అతను చెప్పాలంటే. సో చీప్ ఎంటర్టైన్మెంట్, బట్ హీఈస్ నోన్. అలా ఉన్నప్పుడు అతనికి రకరకాల ఆఫర్లు వచ్చినప్పుడు కూడా అతను రిజెక్ట్ చేసుకున్నాడు అనే విషయం అతను చెప్పుకుని ఉండొచ్చు. కానీ అతను చెప్పానన్నాడు, కానీ అది టెలికాస్ట్ కాలేదని కూడా చెప్తున్నారు. సో ఈ బిగ్ బాస్లో టీఆర్పీ గేమ్లు గట్టిగా నడుస్తాయి, అందుకోసమే కదా వాళ్ళని తీసుకునేది. నువ్వు ఎంత చక్కగా ఎంత పద్ధతిగా మాట్లాడాను కదా, ఎంత టీఆర్పీ తీసుకొచ్చావు అనే కోణంలోనే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఉప్పల్ బాలుని సెలెక్ట్ చేయకూడదు అని ముందే అనుకున్నారని, బట్ అయినా కూడా సరదాగా టీఆర్పీ వస్తుంది మనం తీసుకొస్తే పిలిచి కొంచెం గట్టిగా ట్రిగర్ చేసి పంపించేసేయండి అనే కోణంలో తీసుకొచ్చారని ఒక టాక్ ఉంది. బట్ ఏ రకంగా వచ్చిన ఛాన్స్, ఆ ఛాన్స్ అంటే 0.001% ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని పెద్దది చేసుకొని బిగ్ బాస్ లోపలికి వెళ్ళే అవకాశం నీ చేతిలో ఉంటుంది. అక్కడ కూడా నువ్వు గట్టిగా క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పి కొంచెం చేసి ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఉప్పల్ బాలు చెప్తున్నవన్నీ నిజాలు అని ప్రూవ్ చేయడానికో లేకపోతే అబద్ధాలని ప్రూవ్ చేయడానికైనా సరే బిగ్ బాస్ ఆ కంప్లీట్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాలి. ఇది ఒకటే కాదు, మిగతా కంటెస్టులు కూడా చాలా అవమానాలు జరిగాయి కదా. ఇంకొకటి అగ్ని పరీక్షల్లోనే మిరపకాయలు ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు ఇవ్వటం, దీనిపైన చాలా వస్తుంది. ఎందుకంటే అది తట్టుకోలేక ఉన్న అగమైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా రోజుల క్రితం నేను ఎఫ్ఎం రేడియోలో పనిచేస్తాను కదా, మా ఎఫ్ఎం రేడియోలో అంటే ఇంకో ఎఫ్ఎం రేడియోలో వాళ్ళు ఏం చేశారు, వినాయక చవితికి ఒక లడ్డు ఈటింగ్ కాంపిటీషన్ పెట్టారు. లడ్డు ఈటింగ్ కాంపిటీషన్, ఎవడు ఎక్కువ లడ్లు తింటే వాడు విన్నారు. ఇటుపక్క కొన్ని లడ్లు పెట్టారు, ఇటుపక్క కొన్ని. వీడు ఆత్రంగా టక్క 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 కొన్ని తినేలో ఒకటి ఇరుక్కుపోయి గుండెలో చచ్చిపోయాడు. ఈ కాంపిటీషన్ పెట్టినడికి అర్థం కాలేదు, కాళ్ళు చేయి ఉనికిపోయి. సో అదే యాక్సిడెంటలే కాబట్టి ఏం పెద్ద ఇది కాలేదు. కానీ బట్ కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి. అందులోనూ బిగ్ బాస్ లాంటి చాలా పెద్ద వ్యవస్థ, వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఇక ఇవి కొంచెం ఇప్పుడు మొన్న చూసాం, ఒక చిన్న బాబు టీచరు వాడిని బెదిరించడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. సెన్సిటివ్గా ఉన్నారు జనాలు ఇవాళ రేపట్లో. ఏదన్నా అయిందంటే మాత్రం చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అది అంటే బిగ్ బాస్ చేతిలో ఉంది కాబట్టి ఎడిటింగ్ చేసి అది ఫుటేజ్ బయటికి రానివ్వకుండా ఆ రకంగా చేసుకోండొచ్చు కాక, కానీ ఎక్కడో ఒక చోట జనాలు కొంత ట్రాన్స్పరెన్సీ, కొంత కాదు గట్టిగానే ట్రాన్స్పరెన్సీ కావాలి. సరే ఇటువంటి టాస్కుల్లో ఎంత కష్టపడి చేసినా కూడా మీరు గెలిచేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటు. అదే ఆ సేమ్ ఓల్డ్ స్కూల్, అవే పాత పద్ధతులు, రొట్ట పద్ధతులు నడుస్తూనే ఉన్నాయి. ఏంటవి,
ఎన్ని డిప్స్ కొడతావు. అరే ప్రతి చోట ఇదే. నేను కొత్తగా బుర్ర లేదా, కొత్తగా ఆలోచించరా? కోట్లాది మంది చూస్తున్నారు కదా. ఎవడు షర్ట్ ఇప్పి కండలు చూపిస్తే డిప్స్ కొట్టు, ఆ జుట్టు కనుక గట్టి కనబడితే కట్ చేసుకో, ముక్కులు పుడకలు పెట్టుకో, లేకపోతే వ్యాక్సిన్ చేసుకో. ఇవే తరతరాలుగా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఎక్కడ ట్విస్ట్ ఏది, కొత్తదనం ఏది? ఏమీ లేదు. సో ఇవి చేసినంత మాత్రాన్ని మీకు వస్తుందా అంటే మళ్ళీ అది కూడా చెప్పలేము. బాగా ఆడి ఒళ్ళంతా క్లిప్పులు పెట్టుకో, ఒళ్ళంతా సూదులు గుచ్చుకో, నవరంధ్రాల్లో మైనం కొడతా. సెలెక్ట్ కాలేదని చెప్తున్నారు. సెలక్షన్ కి మెయిన్ క్రైటీరియా ఇవన్నీ కాదు. ఆటలో గెలిచావా లేదా కాదు, ఎలా ఆడావు, ఆ ఆటలో నువ్వు ఎంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసావు, ఎంటర్టైన్మెంట్తో పాటు మేబీ ఆలోచింపతగ్గ విషయాలు ఏమన్నా చెప్పావా, ఫైర్ అయ్యావా, నీలో ఫైర్ ఎలా ఉంది అనేది గమనిస్తారు. గెలుపు ఓటముల గురించి పెద్ద పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అదే మళ్ళీ చెప్తా. మొహమ్మద్ నీళ్ళు కొట్టింది, నీళ్ళు కొట్టి ట్రిగ్గర్ అయ్యావా నువ్వు? నన్ను ట్రిగ్గర్ చేయి. నీళ్ళు కొడితే కోపం వస్తుంది కదా ఎవరికైనా, చెయ్యి అన్నప్పుడు చాలామంది ఏం చేయాలి, ఆ ఉన్న పళాన ఆ సెకండ్లో టక్కుమని ఆలోచనలు రాకపోవచ్చు. టేక్ ఎ డీప్ బ్రీత్, ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని చెప్పి అడగండి, ఒక నిమిషం తీసుకోండి, దెన్ కమ్ అప్ విత్ అన్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ మొహం మీద నీళ్ళు కొట్టావు, ఏం చెప్పచ్చు? బిందు మాదిరి నీ పెరుగు తగ్గట్టుగా బిందుతో పోస్తావు అనుకున్నాను, బాటిల్తో పోసావా? లేకపోతే నీళ్ళు పోసావు కదా, సబ్బు షాంపూ వస్తే ఇక్కడ స్నానం చేసేస్తాను నేను. లేకపోతే మీరందరూ బ్యాచులర్స్ అని చెప్పారు కదా, పెళ్లి చేసుకునే ఉద్దేశాలు కూడా లేవు, మీరు ఎట్టాగో నీళ్ళు వేసుకునే ఉద్దేశాలు లేవు మీకు, నాకన్నా పోసారు ఇలా. లేకపోతే ఎనీథింగ్ యూ కెన్ సే లైక్ టేక్ టైం. కొంచెం ఆలోచిస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏదో ఒకటి ఒక కౌంటర్, చిన్న కౌంటర్ ఇవ్వగలగాలి. ఆవిడని ట్రిగ్గర్ చేసినా చేయకపోయినా మీ ప్రయత్నం అయితే ఏదైతే ఉందో అది కనిపించాలి. అలా బ్లాంక్గా నన్ను రోస్ట్ చేయని అడిగాడు, రోస్ట్ చేయంటే ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాల, గట్టిగా రోస్ట్ చేయాలి. అలా ఉండాలి, ఏదో ఒక హట్కే పడాలన్నమాట. సో మీ వాక్చాతుర్యం, మీ సమయస్ఫూర్తి, స్పాంటినిటీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఇవి కాకుండా బిగ్ బాస్లో రికమెండేషన్లు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ రికమెండేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి కూడా స్టార్ మా నుంచి కొంతమంది దిగుతారు కదా, స్టార్ మా బ్యాచ్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అగ్ని పరీక్షలు వచ్చాయి, అంతకుముందు వీళ్ళందరినీ ఏ క్రైటీరియాలో సెలెక్ట్ చేశారు అంతే కదా. చాలా మందికి ఓకే వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ట్రై చేద్దాం, వీళ్ళు గ్లామరస్గా ఉన్నారు, ఇలా ఏదో ఒక ఉంటాయి వాళ్ళకి పట్టుకొస్తారు. సో అన్ని రకాల కోటాలు ఉంటాయి, మిగిలిన కోట ఒక 2-3 కోటాలు ఉంటాయి, జనరల్గా వస్తాయి అన్నమాట. హాలీవుడ్లో బిగ్ బాస్, బాలీవుడ్లో బిగ్ బాస్కి కొన్ని రూల్స్ దాటారు వాళ్ళు ఆల్మోస్ట్. మన తెలుగులో కూడా సీజన్కి కొన్ని వదిలేసుకుంటూ వస్తున్నారు. హద్దులు చెరపడానికి కొంచెం ఈసారి పుషింగ్ ద లిమిట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అంటే ఇక ముద్దులు అట్లా దాకా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు మీడియా ఉన్నంత యాక్టివ్గా వేరే చోట అంత లేదు. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంత గట్టిగా ప్రశ్నలు, క్వశ్చన్లు గెస్టులు గట్టిగా పడుతున్నాయి. దీనికి తోడు బీజేపీ యాక్టివ్గా ఉంది. కల్చర్ ఎవరన్నా డ్యామేజ్ చేస్తే హిందూ పరిషత్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి గట్టి గొడవ చేసే అవకాశం ఉంది. ఇది కొంత పబ్లిసిటీ అనుకున్నా కూడా ఏదో ఒక రోజు ఇది వాళ్ళకి తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో ముద్దులు పెట్టుకోలేడాలు ఇవన్నీ కూడా బిగ్ బాస్ చెప్పడం, చేసేంత ధైర్యం కూడా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఏదో బొగ్గ మీద పెట్టుకుంటారు మహా అయితే. మా సీజన్లో విష్ణుప్రియ పృథ్వీకి పెట్టుకుంది బొగ్గ మీద, అది కూడా కెమెరా పిలిచే చూడు పెడుతున్నానని చెప్పి అట్లా చేస్తుంది. కొంతవరకు ఓకే, బట్ శృతి మించితే ఆడియన్స్ ఇక్కడ ఒప్పుకోరంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్. నువ్వు ఎక్కడ ఉంటే దానికి తగ్గట్టుగా ఉండు. నువ్వు ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంటే రేపే చెప్పులు చాటలు పట్టుకుని వస్తారు. మళ్ళీ ప్రేమలు ఇవన్నీ ఉంటాయి అంటే ఉంటే మనం ఎక్కువ కాలం మన బిగ్ బాస్ ఉంచుతాడు, చూపిస్తాడు అనే కోణంలో వీళ్ళు అనుకోవడం వల్ల ఉంటాయి, కానీ బిగ్ బాస్ ఏ రోజు కూడా చెప్పడం. ఇప్పుడు అమ్మాయి తను ప్రేమిస్తున్నానని చెప్పదు, ఆమె చూపుతోటి ఆమె చేష్టలతోటి నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ టైప్లో బిగ్ బాస్ చెప్పడం, కానీ నువ్వే అర్థం చేసుకోవాలి. మీరు అన్నారు కదా
విష్ణుప్రియ గారు పృథ్వీ గారిని లవ్ చేసినట్లుగా చేసిందని. అది నిజమేనా? అది లవ్ మీకు కరెక్టే అనిపించిందా? అంటే నిజంగానే నిజమైన ప్రేమే అనిపించిందా? లేపోతే ఇదంతా కూడా ఎందుకంటే ఆ సీజన్‌లో ఆవిడని చాలా మంది ట్రోల్ చేశారు. కావాలనే చేస్తుందనే విధంగా కూడా జరిగింది. అది ఆమెనే అడగాలి. మీకేమనిపించింది? ఏమో నేను అడిగితే నిజమే ఒక చెప్పింది. ఆడియన్‌గా చూసినప్పుడు మీకేమనిపించింది? నాకు నచ్చాడు అందుకని. లేదు పక్కనే ఉన్నా కదా! మామూలుగా అడిగినప్పుడు కూడా ఈ షో హైప్ కోసం కదా! నాకు నిజంగానే నచ్చాడు. నాకు నచ్చితే ఇట్లాగే ఉంటాను. అంతే. నాకు నచ్చాడు నేను ఉన్నాను అంతే. ఓవరాల్‌గా ఈ సీజన్ 'బిగ్ బాస్' ఎలా ఉండబోతుంది? నేను ఇంకా ఏం చెప్పలేను గానీ కొంత కామెడీ గట్టిగా ఉండబోతుంది. కొంతమంది ఎంటర్‌టైనర్స్ వస్తున్నారు. ఓకే. 'జబర్దస్త్' నుంచి. అలా కొంతమంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హ్మ్. ఆటో రాంప్రసాద్ అవును. సెలెక్ట్ అయ్యారు అన్నట్టుగా. తర్వాత ఆయన నరేష్. హ్మ్. వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి. హ్మ్. వీళ్ళతో పాటు కొంత ఫైర్ బ్రాండ్‌లు. ఆర్‌జే చరణ్ గూడా కొంచెం స్పాంటేనియస్‌గా ఉన్నాడు. ఆ అమ్మాయి హ్మ్. ప్రియ గూడా అంటే అది స్క్రిప్ట్ కాదు. తర్వాత అంటే ఆవిడే ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకపోతే చెప్పే విధానం బానే ఉంది. బట్ స్పాంటేనియస్‌గా గూడా అలా చేయగలిగితే బావుంటది. ఆహ్, అది. దీనికి తోడు హ్మ్, విక్టిమ్ కార్డ్స్ దారుణమైన స్టోరీస్ ఉన్నవాళ్ళు లైఫ్‌లో వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. సో, అవును. బేసికల్లీ లోపలికెళ్ళిన తర్వాత ఏమవుతదంటే సరే ఈ అగ్ని పరీక్షని చూసిన సెలబ్రిటీస్ కనుక ఉంటే వాళ్ళని బేరీ చేస్తారు. చూడకుండా వచ్చేవాళ్ళు కొంతమందుంటారు గదా! వాళ్ళకి వీళ్ళకి పడతది. ఇప్పుడు ఈవిడ నా గతం నీకు తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో నీకు తెలుసా? అంటే నీ గతంతో నాకేంటి సంబంధం? హ్మ్. ఈ టాస్కు. ఆడావా లేదా? హ్మ్. ఆడావా? ఓడావా? గెలిచావా? అంతే. హ్మ్. అంతకు మించి నేను ఎక్కడి నుంచి వచ్చాను? నన్ను నామినేట్ చేస్తావా? అవును. దానికి సంబంధాలుండవు. బట్ దట్ స్టిల్ వర్క్స్. అంటే చూడ్డానికి అదొక మంచి కంటెంట్ అవుతదనమాట. ఓకే. పాయింట్ ఉన్నా లేకపోయినా, పాయింట్ లేని వాళ్ళని తిట్టడం గూడా ఒక మంచి కంటెంటే. హ్మ్. ఇప్పటివరకు శ్రీముఖి గారికి మంచి నేమ్ ఉంది. డ్రామాల్లో కూడా మంచిగా మా ఇంటి అమ్మాయి అనే అవును. ఇది ఉండే కదా! కానీ దీన్ని హోస్ట్ చేయటం వల్ల ఆమెకి నెగెటివ్ పెరిగిపోతుంది అనేది వినిపిస్తుంది సార్. ఆవిడతో పాటు జడ్జెస్ కూడా. ఇది వాళ్ళ పనిలో భాగమేనా? వాళ్ళు లేకపోతే ఫ్రీ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎలా పడితే అలా చేస్తున్నారు అనుకోవాలా? కొంతవరకు ఎక్స్‌టర్నల్ కమాండ్స్ ఉంటాయి. ఓకే. ఇయర్ పీస్ ఉంటది. ఇది ఇది చెప్పకూడదు అని ఉంటాయి వాళ్ళకి సంబంధించి. పంపించే అవసరం లేదు మనకి అనేవేమన్నా ఉండుండొచ్చు. మొత్తం కంప్లీట్‌గా వీళ్ళ డిసిషన్ ఏమి ఉండదు. సో, వాళ్ళకి ఫైర్ అవ్వమని గూడా గట్టిగా చెప్తారు. సో, అదొకటుంటది. దానికి తోడు వీళ్ళేంటంటే రోజుకి ఒక 50, 100 ఆడిషన్‌లు చేయాల్సొస్తే వీళ్ళకి పేషెన్స్ లెవెల్స్ పడిపోతా ఉంటాయి గదా! ఫస్ట్ పొద్దున్నే వచ్చిన ఎనర్జీ సాయంత్రం, మధ్యాహ్నం ఉండదు. హ్మ్. అబ్బో! ఇంక చాలురా బాబు అనుకునే టైంలో వచ్చావా చేసావా అబ్బో అనే స్టేజ్‌కొచ్చేస్తారు వాళ్ళు. కాకపోతే అది పాపం వాళ్ళకి శాపం అవుతది. వాళ్ళు పొద్దున్నుంచి వెయిట్ చేసి అంటే వాళ్ళకి కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఇట్స్ అన్ అన్‌ఫెయిర్ థింగ్. ఓకే. అది. సో, ఏం చేయాలంటే రకరకాల జడ్జిలని పెట్టాలి. లేకపోతే ఏఐ రోబోస్‌ని పెట్టాలి. ఇటువంటివేమన్నా తీసుకురావాలి కొత్తగా.